హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. వాషింగ్ మెషిన్ అనేది మంత్కి ఒకసారైనా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇక్కడ నేనైతే ఫస్ట్ ఐఎఫ్బి డూమ్ పౌడర్ ఉంటుంది కదా, వాటిని అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ డూమ్లో వేసేసుకొని తర్వాత బెల్ట్లో వేసుకొని 15 మినిట్స్ వరకు మనం హాట్ వాటర్లో పెట్టి ఆన్ చేసుకుంటే మనకి 15 మినిట్స్లో డూమ్ అయితే మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇలా క్లీన్ అయిపోయినాక మనకి ఫ్రంట్ పార్ట్లో ఒక క్యాప్ లా ఉంటుంది. ఆ క్యాప్ని మనం ఓపెన్ చేస్తే లోపల ఒక వైట్ కలర్ కాయిల్ అనేది ఉంటుంది. అది ఓపెన్ చేయగానే మనకి బ్లాక్ కలర్లో వాటర్ అయితే వస్తుంది అనమాట. వచ్చినాక నేను బ్రష్ అనేది మొత్తం తోమేసుకుంటున్నాను. ఇందులోనే మనకి మన హెయిర్ కానీ ఇంకా థ్రెడ్స్ కానీ ఇందులోనే ఫామ్ అవుతాయి. నేను ఫస్ట్ అంతా తుడుచుకున్నాక ఈ కాయిల్ అంతా నీట్గా బ్రష్తో పామేసుకుంటున్నాను. మనం బోర్ వాటర్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా, అందులో ఉండే బురద ఇంకా మొత్తం మనకి మట్టి అనేది ఇలా బ్లాక్ కలర్లో ఫామ్ అయిపోద్ది అనమాట. ఇలా మంత్కి ఒకసారి మనం క్లీన్ చేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది వాషింగ్ మెషిన్ అనేది. నేనైతే మొత్తం నీట్గా క్లీన్ చేసి తుడిసేసి మొత్తం నీట్గా మళ్ళీ ఎక్కడిదక్కడ ఫిట్ చేసేసాను. ఇలా ఫిట్ చేసేసినాక మనకి పైన మనం లిక్విడ్ వేసేసుకుంటాం కదా, దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. ఇది కూడా బోర్ వాటర్ వల్ల బ్లాక్గా అయిపోతుంది. లోపల చూపిస్తున్నాను కదా ఎంత మురికి ఉందో. ఇంకా దీన్ని కూడా మనం లిక్విడ్ అనేది కొంచెం కొంచెం ఉండిపోయి బాగా జిగురుగా ఉంటుంది అనమాట. దీన్ని కూడా మంత్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవడం చాలా చాలా మంచిది. దీన్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. పెట్టుకున్నాక ఇంకా నేనైతే వాషింగ్ మెషిన్ లోపలంతా నీట్గా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ మనం బెల్ట్లో తుడుచుకోవాలి, ఎందుకంటే మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది. చూపిస్తున్నాను కదా, చాలా మట్టి అయితే ఉంటుంది. తుడిసినాక చూడండి వాషింగ్ మెషిన్ ఎంత తలతల మెరిసిపోతుందో కొత్త దానిలాగా. సరేనండి, బాయ్ బాయ్.